సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చింది. ఒక చోటకు సంబంధించి ఒక చోట ఆరెంజ్ అలర్ట్ ఇస్తే ఇంకో చోట ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలు ఎటువంటి వాతావరణ శాఖ ఎటువంటి రిపోర్ట్లు ఇచ్చింది, ఈ అంశానికి సంబంధించిన బిగ్ అప్డేట్తో నేను మీ ముందుకు వచ్చేసాను. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హియర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా భారీ వర్ష సూచన ఉంది. క్యూములోనింబస్ మేఘాల కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్తో పాటు మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వాటితో పాటు కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు తెలంగాణ వ్యాప్తంగా కూడా విస్తారంగా వానలు కురుస్తున్నాయి. ఇటు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది తెలంగాణకు భారత వాతావరణ శాఖ, అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఈ నేపథ్యంలో ఒకసారి నేను మ్యాప్లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పటికే హైదరాబాద్లో ఎటువంటి వాతావరణం ఉందో మీరు చూస్తున్నారు. హైదరాబాద్ రోడ్లు తడిసి ముద్దవుతున్నాయి. దాదాపు సాయంత్రం అంటే మధ్యాహ్నం 3 గంటల నుంచి కూడా కొన్ని చోట్లయితే చూడొచ్చు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళే మార్గంలో ఏకంగా నడుం లోతు నీరు అక్కడికి చేరుకుందంటే ఏ స్థాయిలో వానలు పడ్డాయి ఈరోజు మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వాతావరణ శాఖ వెదర్ అప్డేట్ని ఇచ్చింది. అలాగే వర్షాలు ఎక్కువగా కురుస్తాయంటూ కూడా చెప్పుకొచ్చిన నేపథ్యం ఈ 2 రోజులు కూడా. సో మ్యాప్లో నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఆల్రెడీ విజువల్స్ మీరు చూస్తున్నారు. రోడ్ల మీద వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనాలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. వాహనదారులు, ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఒకసారి నేను మీకు మ్యాప్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. హియర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. మీరు చూస్తే కనుక ఇక్కడ కర్ణాటక నుంచి అలాగే ఇక్కడ బీహార్, దాంతోపాటు జార్ఖండ్, దాదాపు వెస్ట్ బెంగాల్ వరకు కూడా మనకి ఇంపాక్ట్ కనిపిస్తుంది. ఒకసారి మీరు క్లోజ్గా చూసే ప్రయత్నం చేయండి. క్లోజ్గా చూసే ప్రయత్నం చేస్తే మీకు అర్థమవుతుంది అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేది. భారత వాతావరణ శాఖ ఒకటే చెప్పడం జరుగుతోంది. ఇటు కర్ణాటకకి అలాగే మధ్యప్రదేశ్ ఈ రెండింటికి సంబంధించి ఉపరితల ఆవర్తనం కంటిన్యూ అవుతోంది. అలాగే ఆంధ్రప్రదేశ్తో పాటు ఇటు ఒడిస్సా ఇక్కడ ఒక ఆవర్తనం కంటిన్యూ అవుతోంది. దాంతోపాటు ఛత్తీస్గఢ్కి సంబంధించి ఒక ఆవర్తనం ఉంది. ఇక్కడ ద్రోణుల ప్రభావం కనిపిస్తోంది. కర్ణాటక నుంచి మధ్యప్రదేశ్కి దాదాపుగా మధ్యప్రదేశ్కి సంబంధించి కంటిన్యూ అవుతోంది. మహారాష్ట్ర మీద కూడా ఇంపాక్ట్ ఉంది. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒడిస్సా మీదుగా ఒక ఇంపాక్ట్ కనిపిస్తోంది. దాంతోపాటు ఛత్తీస్గఢ్కి సంబంధించి ఒక ఆవర్తనం ఇంపాక్ట్ అయితే మాత్రం మనకుంది. సో ఈ ఆవర్తనాలు, ఈ ద్రోణుల ప్రభావంతోనే ప్రస్తుతం మనకి వాతావరణ మార్పులు కనిపిస్తున్నాయి. వర్షాలు 3 రోజుల పాటు చెబుతున్న పరిస్థితి. ఒకసారి ఆ రిపోర్ట్ని కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను మరి కాసేపట్లో. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఎటువంటి రిపోర్ట్ ఇచ్చింది, ఇటు రెండు తెలుగు రాష్ట్రాలకు ఎటువంటి హెచ్చరికలు జారీ చేసిన ఎటువంటి అలర్ట్ ఇచ్చింది, వెదర్ అలర్ట్ అనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మీరు చూడొచ్చు ఇటు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, కర్ణాటక ఈ 4 రాష్ట్రాలకు సంబంధించి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ అలాగే కర్ణాటక, అలాగే తమిళనాడు మీద కూడా ఇంపాక్ట్ కనిపిస్తోంది. అలాగే కాస్త తమిళనాడుతో పాటు కేరళ మీద కూడా, కేరళకి చాలా తక్కువనే చెప్పుకోవాలి. ఇటు తమిళనాడు మీద కూడా ఉంది. ఇలా మనం చూసుకోవచ్చు. ఇటు వెస్ట్ బెంగాల్ వరకు మనకి బీహార్, పట్నాతో కూడా ఒడిశాతో పాటు కొంచెం ఇంపాక్ట్ అయితే మాత్రం మనకి కనిపిస్తోంది ఈ మ్యాప్లో బట్టి చూస్తూ ఉంటే. ఇక్కడి నుంచి నేను నేరుగా ఒకసారి రిపోర్ట్ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మీరు చూడొచ్చు రెండు తెలుగు రాష్ట్రాలకు ఎటువంటి వర్షం సూచన జారీ చేసింది భారత వాతావరణ శాఖ అనేది. మీరు చూస్తే కనుక ఇదిగోండి, సీక్వెల్ ఆర్ గస్టీ విన్స్ అంటే ఈదురుగాలతో కూడిన వర్షాలు ఇటు తెలంగాణలో కూడా కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. దాంతోపాటు హెవీ రెయిన్ఫాల్కి సంబంధించి కూడా మీరు చూసే ప్రయత్నం చేయొచ్చు. దాంతోపాటు ఐసోలేటెడ్ హెయిల్ స్ట్రామ్కి సంబంధించి, అంటే హెయిల్ స్ట్రామ్ అంటే వడగళ్ల వాన, కొన్ని చోట్ల వడగండ్ల వాన కురిసే అవకాశం ఉంది అంటూ కూడా చెప్పుకొస్తోంది భారత వాతావరణ శాఖ. ఇగో మీరు చూస్తే కనుక తెలంగాణకు సంబంధించి 3వ తారీఖున వడగండ్ల వాన కురిసే అవకాశం ఉందని చెబుతోంది. హెవీ రైన్ఫాల్కి సంబంధించి భారీ వర్ష సూచన కూడా జారీ చేసింది కర్ణాటకకు సంబంధించి మరికొన్ని ప్రదేశాలు. ఈ నేపథ్యంలో ఒకసారి డైరెక్ట్గా నేను వెదర్ రిపోర్ట్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తాను. మ్యాప్లో చూసే ప్రయత్నం చేద్దాం. భారత వాతావరణ శాఖ ఏం చెబుతోందనేది మ్యాప్లోనే చూసేద్దాం. హియర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. 3వ తారీఖున మీరు గమనిస్తే కనుక రెండు తెలుగు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాలకు. ఆ తర్వాత 4వ తారీఖున మీరు గమనిస్తే కూడా కంటిన్యూ అవుతోంది. అలాగే 5వ తారీఖున కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ అనేది కంటిన్యూ అవుతోంది. అక్కడి నుంచి చూసుకుంటే 6వ తారీఖు వాతావరణం నార్మల్గా ఉండబోతోంది. 7వ తారీఖున కూడా సాధారణంగా ఉండే అవకాశం ఉందని కూడా భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఇక్కడి నుంచి నేను
తెలంగాణ రిపోర్ట్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాను. నేరుగా తెలంగాణకు వెళ్ళిపోదాం. తెలంగాణకు భారత వాతావరణ శాఖ ఏం చెబుతుంది అనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి కాస్త జూమ్అవుట్కి వెళ్తా. సో చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇదిగోండి, తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందంటూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. మీరు చూస్తే ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. ఉరుములు, మెరుపులు మరియు ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు, వడగండ్ల వాన కురిసే అవకాశం ఉందంటూ చెబుతోంది. ఎక్కడెక్కడ ఆదిలాబాద్, కొమరభీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ ఈ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందంటూ చెబుతోంది భారత వాతావరణ శాఖ. రిమెంబర్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుందంటే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అని లెక్క. ఎందుకంటే వడగండ్ల వానకు సంబంధించి ఇక్కడ సూచన జారీ చేసింది. దాంతోపాటు మిగిలిన జిల్లాలకు సంబంధించి రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, అలాగే మేడ్చల్, మల్కాజ్గిరి, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ చెబుతోంది. రేపు కూడా కంటిన్యూ అవకాశం ఉంది. అయితే రేపటికి ఎల్లో అలర్ట్గా మాత్రమే ఉంది. బహుశా ఒకవేళ వాతావరణం బలపడితే కనుక అప్పుడు అలర్ట్స్ మారే అవకాశం ఉంది. బట్ యాజ్ ఆఫ్ నో చూసుకుంటే ఎల్లో అలర్ట్ మాత్రమే ఉంది. అంటే 4వ తారీఖు నుంచి 5వ తారీఖు ఉదయం వరకు ఆదిలాబాద్, కొమరభీం, ఆసిఫాబాద్, నిజామాబాద్, నిర్మల్, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, జనగాం, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రంగా ఇటు తెలంగాణకు వర్ష సూచన జారీ చేస్తుంది. 6వ తారీఖు వరకు కూడా మనకి వర్షాలు కంటిన్యూ అవకాశం ఉంది. అయితే 6వ తారీఖు ఉదయం వరకు ఎక్కడెక్కడంటే కనుక ఇటు నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి, నాగర్ కర్నూలు, జోగులాంబ, గద్వాల జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందంటూ చెబుతోంది. ఆ తర్వాత మళ్ళీ ఇంట్రెస్టింగ్గా ఒకరోజు విరామం ఉంది. ఆ తర్వాత అంటే 6వ తారీఖున విరామం ఉంది వర్షాలకు. ఆ తర్వాత మళ్ళీ 7వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలంటూ చెబుతోంది. కాబట్టి మనకు ఒక వారం రోజుల పాటు వర్షాలు ఉండొచ్చు అనేది మనకి క్లియర్ కట్గా ఇటు భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణకు ఇస్తున్న వర్ష సూచన బట్టి మనకి అర్థమవుతోంది. ఇక్కడ నుంచి ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నాను. హైదరాబాద్కి భారత వాతావరణ శాఖ ఏం చెబుతుంది? ఇప్పటికే హైదరాబాద్ ఇంకా చినుకులు పడుతూనే ఉన్నాయి, వాన కురుస్తూనే ఉంది, ఇళ్లకు వెళ్ళేవాళ్ళు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్ని రోజులు ఇబ్బందులు కంటిన్యూ అవకాశం ఉంది అనేది నేను మీకు రిపోర్ట్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. కొద్దిసేపటి క్రితం భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ 3/4/2025. మీరు చూస్తే కనుక జనరల్లీ క్లౌడీ స్కై, లైట్ టు మోడరేట్ రెయిన్ ఆర్ థండర్ షవర్స్ అకంపైన్డ్ విత్ లైట్నింగ్ అండ్ గస్ట్ విండ్స్ 30 to 40 km/h వెరీ లైక్లీ టు అక్కర్ అంటూ. అంటే సాధారణంగా ఆకాశం మేఘావృతం ఉంటుంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాళ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ చెబుతోంది. 2 రోజుల పాటు అంటే రేపు కూడా కంటిన్యూ కాబోతుంది. 4వ తారీఖున కూడా ఈ వర్షాలు కంటిన్యూ కాబోతున్నాయి. ఇటు చార్మినార్ జోన్, ఖైరతాబాద్ జోన్, కూకట్పల్లి జోన్, ఎల్బీ నగర్ జోన్, అలాగే సికింద్రాబాద్ జోన్, శేరిలింగంపల్లి జోన్, ఈ జోన్స్లో మాత్రం వర్షాలు ఉంటాయంటూ కూడా చెబుతోంది. అంటే 2 రోజుల పాటు హైదరాబాద్ కూడా కాస్త తడిసి ముద్దయ్యే అవకాశం ఉంది అని భావించవచ్చు ఈ 2 రోజులు. ఆ తర్వాత 3 రోజులు కూడా కాస్త ఆకాశం మేఘావృతం ఉంటుంది పాక్షికంగా అంటూ చెబుతున్నప్పటికీ కూడా నార్మలైజ్గా మనకి కనిపిస్తోంది ఆ తర్వాత 3 రోజులు. సో హైదరాబాద్కి సంబంధించి చూసాం. ఇప్పుడు విశాఖపట్నం వెళ్ళిపోయి ప్రయత్నించుదాం. విశాఖపట్నం అంటే అమరావతి కేంద్రంగా భారత వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్కి ఏం చెబుతుందో చూద్దాం. ఇదిగోండి, మనం మాట్లాడుకున్నట్టుగా ఇక్కడ వాతావరణ విశేషాలంటూ కూడా అమరావతి కేంద్రంగా భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ని నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి ఈ రిపోర్ట్ని మీరు చూస్తే కనుక తూర్పు గాలుల ద్రోణి దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి నైరుతి మధ్యప్రదేశ్ అంతర్భాగంగా మరఠ్వాడ మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్నది. దక్షిణ ఛత్తీస్గఢ్ మరియు దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో అల్పపీడనం తక్కువగా గుర్తించబడిందంటూ వాతావరణ శాఖ చెబుతోంది. ఇక్కడి నుంచి డైరెక్ట్గా రిపోర్ట్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం, రిపోర్ట్లో చూసేసే ప్రయత్నం చేద్దాం. సో దట్ మనకి ఇండివిజువల్గా ఏ జిల్లాల్లో ఎప్పుడెప్పుడు ఏ స్థాయిలో వర్షాలు పడే అవకాశం ఉంది అనేది మనకి క్లియర్గా అర్థమైపోతుంది. సో ఇది మీ ముందున్న రిపోర్ట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. మీరే చూడండి, మీకే అర్థమైపోతుంది దాదాపుగా ఇది చూస్తూ ఉంటే. నేను పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దాదాపుగా RTVని ఫాలో అవుతున్న మీ అందరికీ అర్థమైపోతుంది, చూస్తూ ఉండగానే అర్థమైపోతుంది. బట్ ఇక్కడ ఎవరైనా కొత్తగా